హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మరియు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇతర ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఏపీ హిస్టరీ సిరీస్లో భాగంగా క్లాస్ నెంబర్ 4ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు క్లియర్గా చూడండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా మరి లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేసి మరి వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? హే గాయస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరియు వినాయక చవితి సందర్భంగా అన్ని కోర్సులపైన 499 రూపీస్కి ఆఫర్ అయితే అందజేసామండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, పోలీస్, ఫారెస్ట్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. అంతేకాకుండా ఆర్ఆర్బీ కోర్సులు అయితే జస్ట్ 399కి అందిస్తున్నాము 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకే, 90% ఆఫ్ అయితే ఉందండి. టెస్ట్ సిరీస్ల పైన కూడా గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంది. గ్రూప్ 2 కొత్తగా ప్రిపేర్ అవుతున్న వారికి కూడా టెస్ట్ సిరీస్ ఉంది. ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సచివాలయం అన్నీ కూడా ఉన్నాయి. 50,000 ప్రశ్నలతో మీకైతే అందజేస్తున్నాము 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? తప్పకుండా కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మళ్ళీ అమౌంట్ అయితే పెరుగుతుందండి. అమౌంట్ పెరిగిన తర్వాత మరి బాధపడొద్దు, ఇప్పుడే వెంటనే తీసుకోండి. ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి అన్ని పీడిఎఫ్లు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. కొనిదెన నెల్లూరు చోళులు ఏ రాజుపై తిరుగుబాటు చేయడం జరిగింది? కొనిదెన నెల్లూరు చోళులు ఏ రాజుపైన తిరుగుబాటు చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 2, రెండవ గొంక రాజు పైన. ఎవరిపైన? రెండవ గొంక రాజు పైన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నెల్లూరి సిద్ధిపై దండెత్తి నెల్లూరి చోళ రాజ్యాన్ని ఆక్రమించుకున్న రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రెండవ గొంక రాజు. నెక్స్ట్ వన్, ఎవరి మరణంతో వెలనాటి చోళుల వంశం అంతరించిపోయింది? ఎవరి మరణంతో వెలనాటి చోళుల వంశం అంతరించిపోయింది? 153. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ముమ్మడి రాజేంద్ర చోళుడి మరణంతో వెలనాటి చోళుల యొక్క వంశం కంప్లీట్గా అంతరించిపోవడం కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, వెలనాటి చోళుల పరిపాలనలో సహాయపడుటకు ఏం ఏర్పాటు చేశారు? వెలనాటి చోళుల పరిపాలనలో సహాయపడుటకు ఏం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, మంత్రిమండలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మంత్రిమండలి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన సంఘ సంస్కరణ విధానము సహపంక్తి భోజనం. నెక్స్ట్ ఆప్షన్ బి, వీర వైష్ణవ ఉద్యమాన్ని బ్రహ్మనాయుడు ప్రారంభించారు. క్రింది వాటిలో సరైనది ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు సరైనవి. ఓకేనా? బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన సంఘ సంస్కరణ విధానం ఏంటి? సహపంక్తి భోజనము. ఓకేనా? ఇప్పుడంటే అంత బఫ్ సిస్టమ్ తయారైంది, కానీ సో మనకంటే ముందు జనరేషన్ వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అంటే, పెళ్ళికి వెళ్ళినా ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినా కూడా చక్కగా కూర్చొని సహపంక్తి భోజనం అయితే చేసేవారండి. ఓకేనా? అది ప్రవేశపెట్టింది బ్రహ్మనాయుడు గారి ఒక సంస్కరణ. నెక్స్ట్ వన్, అలుగురాజు మైలమాదేవి కుమారుడు ఎవరు? అలుగురాజు మైలమాదేవి కుమారుడు. ఆప్షన్ 1, నలగాముడు అండి. ఎవరండి? నలగాముడు. నెక్స్ట్ వన్, నలగామరాజు మంత్రి ఎవరు? నలగామరాజు మంత్రి ఎవరండి? ఆప్షన్ 2, బ్రహ్మనాయుడు. ఎవరండి? బ్రహ్మనాయుడు. ఇంపార్టెంట్. నలగామరాజు ఎవరికి రాజ్యాన్ని పంచి ఇచ్చారు? నలగామరాజు ఎవరికి రాజ్యాన్ని పంచి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వీర విజ్జలాదేవి కుమారులకు. ఎవరికండి? వీర విజ్జలాదేవి కుమారులకు. నెక్స్ట్ వన్, కందూరు చోళుల రాజధాని ఏది? కందూరు చోళుల రాజధాని. 159. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పానుగల్లు అండి. ఎక్కడండి? పానుగల్లు, కందూరు చోళుల రాజధాని. నెక్స్ట్ వన్, రెండవ మనుసిద్ధి ఏ యుద్ధంలో మరణించడం జరిగింది? రెండవ మనుసిద్ధి ఏ యుద్ధంలో మరణించారండి? ఆప్షన్ 2, ముత్తుకూరు యుద్ధము. ముత్తుకూరు యుద్ధంలో మరణించారు. నెక్స్ట్ వన్, బ్రహ్మనాయుడు కుమారుడు ఎవరు? బ్రహ్మనాయుడు యొక్క కుమారుడు.
161 ఆప్షన్ 1 అండి, బాలచంద్రుడు. ఎవరండి? బాలచంద్రుడు. నెక్స్ట్ వన్, పెదమల్లి దేవునికి నలగామునికి నాగమ్మ ఏ ఆటను ఏర్పాటు చేసింది? పెదమల్లి దేవునికి నలగామునికి నాగమ్మ ఏ ఆటను ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 2 అండి, కోడి పందాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, కోడి పందాలు. నెక్స్ట్ వన్, మాచర్ల రాజ్యాన్ని గురజాలలో కలపాలని ఎవరు నిర్ణయించారు? మాచర్ల రాజ్యాన్ని గురజాలలో కలపాలని. ఆన్సర్ ఆప్షన్ 1 నాగమ్మ. నెక్స్ట్ వన్, పెదమల్లి దేవుడు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు? పెదమల్లి దేవుడు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేపట్టాడు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మాచర్ల. ఏంటండి? మాచర్ల. నెక్స్ట్ వన్, నలగామునికి మద్దతు తెలిపినది ఎవరు? నలగామునికి మద్దతు తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరండి. కాకతీయులు, కోటరాజులు, హోయసాల రాజులు కూడా నలగామరాజుకి మద్దతు తెలపడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశ అభిమన్యుడు అని ఎవరిని అంటారు? ఆంధ్రదేశ అభిమన్యుడు. ఆన్సర్ ఆప్షన్ 2 బాలచంద్రుడు అండి. నెక్స్ట్ వన్, తెలుగు చోళులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? తెలుగు చోళులు. ఆన్సర్ ఆప్షన్ 2 కాకతీయులకు సామంతులుగా పనిచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రేనాటి ప్రాంతాన్ని ఏ ప్రాంతం అని పిలుస్తారు? ఓకేనా, రేనాటి ప్రాంతాన్ని ఏ ప్రాంతం అని పిలుస్తారు? 168. ఆన్సర్ ఆప్షన్ 1 7,000 గ్రామాల కలయికగా ఈ యొక్క రేనాటి ప్రాంతాన్ని పిలుస్తారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరచినది ఏది? తప్పుగా జతపరచినది. పుణ్యకుమారుడి భార్య పేరు వసంతపోరి, కేతన రచనలు దశకుమార చరిత్ర, రంగనాయక స్వామి ఆలయము కృష్ణానది ఒడ్డున కలదు, తిక్కన సోమయాజి. తప్పుగా ఉన్నటువంటి ఏంటండి? ఆప్షన్ 3 రంగనాయక స్వామి ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్నదనేది తప్పు. ఓకేనా, పుణ్యకుమారుడి భార్య పేరు వసంతపోరి, కేతన రచనలు దశకుమార చరిత్ర, తిక్కన సోమయాజి అనేటువంటి బిరుదు వీరికి కలదు. నెక్స్ట్ వన్, కేతన రచించిన దశకుమార చరిత్ర ఎవరికి అంకితము చేశారు? దశకుమార చరిత్ర ఎవరికండి? ఆప్షన్ 2 కవి తిక్కన. నెక్స్ట్, కవులలో గ్రంథాన్ని అంకితం పొందిన వాళ్ళలో మొదటి వారు ఎవరు? కవులలో గ్రంథాన్ని అంకితం పొందిన వాళ్ళలో మొదటి వారు 171 ఆప్షన్ 2 అండి, తిక్కన. ఓకేనా, తిక్కన. నెక్స్ట్ వన్, గణపతి దేవునికి మోటుపల్లి ఓడరేవును బహుమానంగా ఇచ్చింది ఎవరు? గణపతి దేవునికి మోటుపల్లి ఓడరేవును బహుమానంగా ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ మనుమ సిద్ధి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, కాటమరాజు కథలో ఏ యుద్ధం జరిగినట్లుగా చెబుతున్నది? కాటమరాజు కథలో ఏ యుద్ధం జరిగినట్లుగా తెలుస్తుందండి? పంచలింగాల యుద్ధము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, పంచలింగాల యుద్ధము. నెక్స్ట్ వన్, రెండవ మనుమ సిద్ధిపై దండెత్తిన రాజు ఎవరు? రెండవ మనుమ సిద్ధిపై దండెత్తిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 2 విజయ గండగోపాలుడు. ఓకే, విజయ గండగోపాలుడు. నెక్స్ట్ వన్, కల్లమల్ల శాసనం ఏ జిల్లాలో లభించింది? కల్లమల్ల శాసనం. ఆన్సర్ ఆప్షన్ 2 కడప. ఓకే, కడప జిల్లాలో లభించింది. నెక్స్ట్ వన్, పెదమల్లి దేవునికి మద్దతు తెలిపిన వారు ఎవరు? పెదమల్లి దేవునికి 176 ఆప్షన్ 3 అండి, కాలచూరులు. ఎవరండి? కాలచూరులు. నెక్స్ట్ వన్, నాగమ్మ విషప్రయోగం చేసి చంపిన రాజు ఎవరు? నాగమ్మ విషప్రయోగం చేసి చంపిన రాజు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అలరాజు. ఎవరండి? అలరాజు. నెక్స్ట్ వన్, ఓడిపోయిన వారు రాజ్యాన్ని ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని మరి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? 178. ఆన్సర్ ఆప్షన్ 1 7 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, కాలచూరి రాజకుమారి అయిన సిరియాల దేవిని వివాహం చేసుకున్న రాజు ఎవరు? 179 ఆప్షన్ 1
పెదమల్లి దేవుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అలుగురాజు రాజధాని ఏది? అలుగురాజు రాజధాని ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గురజాల. ఎక్కడండి? గురజాల. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది. పల్నాడు యుద్ధము శైవ వైష్ణవ మతానికి మధ్య జరిగినదిగా చెప్పుకుంటారు. నలగాముడు వైష్ణవ మతస్థుడు. 181 ఆప్షన్ 2 అండి, బి మాత్రమే సరైనది. ఓకేనా, నలగాముడు వైష్ణవ మతస్థుడు అనేది కరెక్ట్. పల్నాడు యుద్ధము శైవ వైష్ణవ మతానికి మధ్య జరిగిందని చెప్పుకుంటున్నట్లుగా అది సరైనది కాదు. నెక్స్ట్ వన్, అరవెల్లి నాగమ్మ ఏ కులస్తురాలు? అరవేలి నాగమ్మ ఏ కులస్తురాలు? ఆప్షన్ 1 రెడ్డి అండి. ఓకే, రెడ్డి కులానికి చెందినవారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో హైహామ వంశానికి చెందినవారు ఎవరు? హైహామ వంశం. ఆప్షన్ 3 రాజేంద్ర చోళుడు. నెక్స్ట్ వన్, ఆరాధ్య శైవ ఉద్యమం ఎవరు చేపట్టారు? ఆరాధ్య శైవ ఉద్యమం. 184 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మల్లికార్జునుడు. ఎవరండి? మల్లికార్జునుడు. నెక్స్ట్, ఆరాధ్య శైవ మతానికి ఎంతమంది గురువులు ఉన్నారు? ఆరాధ్య శైవ మతానికి ఎంతమంది గురువులు ఉన్నారు? 185 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 12. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఆరాధ్య త్రయములో లేని వారు ఎవరు? త్రయం అంటే ముగ్గురండి. ఈ ఆరాధ్య త్రయంలో లేనటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రేవణ అనేటువంటి వారు లేరు. వేమనాచార్య, విశ్వారాధ్య, అద్ఘటారాధ్య అనేటువంటి ముగ్గురు యొక్క ఆరాధ్య త్రయంలో ముగ్గురుగా అయితే ప్రసిద్ధి. నెక్స్ట్, మల్లికార్జునుడు ఏ మతాన్ని ఖండించడం జరిగింది? ఆప్షన్ 4 పైవన్నీ, అద్వైత మతము, బౌద్ధ మతము, జైన మతాలను ఖండించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పండితాత్రయంలో లేనివారు ఎవరు? 188 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ, రేవణ, మరుల, ఏకోరామ. నెక్స్ట్ వన్, వెలనాటి చోళులు ఎక్కడ వజ్రాలను సేకరించేవారు? ఎక్కడ వజ్రాలను సేకరించేవారండి? ఆప్షన్ 2 పరిటాల అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్, వెలనాటి చోళుల రాజభాష ఏది? ఏంటండి వీరి యొక్క రాజభాష? ఆప్షన్ 2 సంస్కృతము. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? తప్పుగా జతపరిచినటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తప్పండి. చూద్దాం. మండికి సింగన సకల నీతి సమ్మతం, త్రిపురాంతక కవి ఆరావళి మందన విజయము, నన్నచూడు కుమార సంభవం ముఖ్యమైన గ్రంథాలండి. ఓకేనా, ఇంపార్టెంట్. వెలనాటి చోళులు ఎక్కడ శివ వైష్ణవ దేవాలయాలు నిర్మించారు? వెలనాటి చోళులు ఎక్కడ శివ వైష్ణవ దేవాలయాలు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కడపలో. ఎక్కడ? కడప. నెక్స్ట్ వన్, విక్కుర్తి కొండ మీద మల్లికార్జున ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? విక్కుర్తి కొండ మీద. 193 ఆప్షన్ 2 అండి, క్రీస్తు శకము 1166లో మరి విక్కుర్తి కొండ మీద మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, వెలనాటి చోళ మంత్రి అయిన అమ్మ ప్రెగ్గడ నిర్మించిన ఆలయాలు ఏవి? 194 ఆప్షన్ 4 అండి, పైవన్నీ, వల్లభేశ్వర, మహాదేవి, త్రికూటేశ్వర ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది వెలనాటి చోళ మంత్రి అయినటువంటి అమ్మ ప్రెగ్గడ. నెక్స్ట్ వన్, బ్రహ్మనాయుడు నిర్మించిన చెన్నకేశవ ఆలయ స్తంభాలపై ఏ గాథను చెక్కించారు? ఏ కథ ఉంటుందండి దానిపైన? 195 ఆప్షన్ 1 రామాయణ గాథను చెక్కించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మంత్రి కొమ్మన ఎన్ని క్షేత్రాల్లో విష్ణు విగ్రహాలను ప్రతిష్ఠించారు? ఆప్షన్ 2 32. నెక్స్ట్, బాపట్ల వద్ద భావన నారాయణ స్వామి ఆలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు? బాపట్ల వద్ద భావన నారాయణ స్వామి ఆలయం. ఆప్షన్ 2 అండి, వెలనాటి చోళులు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మల్లికార్జునుడు ఎవరి వద్ద శివ దీక్ష తీసుకున్నారు? మల్లికార్జునుడు ఎవరి వద్ద శివ దీక్ష తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆరాధ్య దేవరా. నెక్స్ట్ వన్, మల్లికార్జునుడి శిష్యులు ఎవరిని చంపేశారు? మల్లికార్జునుడి శిష్యులు ఎవరిని చంపివేయడం జరిగింది? 199 ఆప్షన్ 1 అండి,
బౌద్ధాచార్యులు. ఓకే, ఎవరిని చంపారండి? బౌద్ధాచార్యులని. నెక్స్ట్, పల్నాడుని పాలించిన రాజవంశం ఏది? పల్నాడును పాలించిన రాజవంశం ఏంటి? హైహాయ వంశము. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ పార్ట్ 4 అండి. సో గైస్, ఎవరైతే మీరు ఆల్రెడీ క్లాసెస్ విన్నారో లేదా బుక్స్ టెక్స్ట్ బుక్స్ చదివారో వారి యొక్క బిట్స్ని మంచి రివిజన్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ క్లాస్లో పార్ట్ నెంబర్ 5 అయితే మనము చూద్దామండి. చాలా మంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, సో గమనించాలి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, కోర్స్ కావచ్చు అందుబాటులో ఉందండి. ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి వెంటనే. ఓకే, థ్యాంక్ యూ.